ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో ఓ పెద్ద మార్పు రాబోతోంది. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదండి. స్టూడెంట్స్ భవిష్యత్తును కొత్తగా డిజైన్ చేసే ఒక ప్లాన్ ఇది. అసలు దీని వెనుకున్న కథేంటో మనమిప్పుడు చూద్దాం. 52 లక్షల రూపాయలు. అవును, విన్నది కరెక్టే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ల స్కూల్స్లో ఒక స్పెషల్ ప్రోగ్రాం కోసం ఇంత పెద్ద అమౌంట్ను శాంక్షన్ చేసింది. అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాకి 2 లక్షల రూపాయలు అందుతాయన్నమాట. ఓకే, ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేస్తున్నారంటే దాని వెనుక లక్ష్యం కూడా అంతే పెద్దగా ఉండాలి కదా. మరి ఈ డబ్బుతో స్టూడెంట్స్కి అసలు ఏం జరుగుతోంది, వాళ్ల చదువులో ఎలాంటి మార్పు రాబోతోంది? ఇదే మన ముందున్న అస్సలు ప్రశ్న. ఈ విశ్లేషణలో మనం ముందుగా ఈ 52 లక్షల వెనుకున్న అస్సలు ప్లాన్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత దాని టార్గెట్స్ ఏంటి, ఎలా చేస్తారు, చివరికి ఎలాంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అన్నీ తెలుసుకుందాం. రైట్, ఇక మొదటి సెక్షన్కి వెళ్దాం. ఈ 52 లక్షల రూపాయల వెనుకున్న అసలు కథేంటి? ఈ ప్రోగ్రాం పేరే భాషా ఉత్సవాలు. రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ స్కూల్స్లో దీన్ని నిర్వహిస్తారు. మెయిన్ పాయింట్ ఏంటంటే పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటును పెంచడం. అంతేకాదు, మన దేశంలో ఉన్న రకరకాల భాషల గొప్పతనాన్ని వాళ్లకి పరిచయం చేయడం. ఇదిగోండి, ఈ ప్రోగ్రాం ఏదో గాల్లో చెప్పిన మాట కాదు. ఇది దానికి సంబంధించిన అఫీషియల్ ప్రొసీడింగ్స్. సమగ్ర శిక్షా అభియాన్ కింద దీన్ని అమలు చేస్తున్నారు. అంటే ఇది పక్కా ప్లానింగ్తో జరుగుతున్న ఒక అధికారిక కార్యక్రమం అని మనకర్థమవుతోంది. సరే, ఇక మన రెండవ సెక్షన్ ప్రతి గొంతుకకు ఓ వేడుక. ఈ ఉత్సవాల అసలు ఉద్దేశాలేంటో, లక్ష్యాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్లో ఉన్న విషయం చాలా ఇంట్రెస్టింగ్. ఈ ప్రోగ్రాం స్పిరిట్ ఏంటో ఇది చెబుతోంది. ఇది కేవలం చదువుకోవడం, మార్కులు తెచ్చుకోవడం గురించి కాదు. విద్యార్థులకు భాషల్లో ఎంత గొప్పతనముందో చూపించడం, వాళ్ల మధ్య ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం, ఇంకా చెప్పాలంటే వేర్వేరు కల్చర్స్ని గౌరవించేలా చేయడమే దీనసలు ఉద్దేశ్యం. సో దీన్ని బట్టి చూస్తే గవర్నమెంట్ చాలా పెద్ద టార్గెట్స్ పెట్టుకున్నట్టే ఉంది. పిల్లలు సొంతంగా పుస్తకాలు చదవడం దగ్గర్నుంచి డిజిటల్ లైబ్రరీలు వాడటం, చివరికి సమాజాన్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం వరకు దీని స్కోప్ చాలా పెద్దది. మరి ఈ ప్రోగ్రాం వల్ల స్టూడెంట్స్లో ఎలాంటి స్కిల్స్ పెరుగుతాయి? మెయిన్గా వాళ్ల కమ్యూనికేషన్ స్కిల్స్, క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, అంతేకాదు ఒక టీమ్గా కలిసి పనిచేసే ఎబిలిటీ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇక మూడో సెక్షన్, అక్షరాల వారం. ఈ ఫెస్టివల్ షెడ్యూల్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. వావ్, ఇది దాదాపు వారం రోజుల పండుగలా ఉంది. చూడండి, ఫిబ్రవరి 2026లో 18వ తేదీన మొదలై 23వ తేదీ వరకు జరుగుతుంది. ప్రతిరోజు ఒక్కో భాషకు కేటాయించారు. ఇంగ్లీష్, సంస్కృతం, హిందీ, ఉర్దూ, గిరిజన భాషలు, తెలుగు, ఇలా అన్ని కవర్ చేస్తున్నారు. ఇక చివరి రోజున జిల్లా లెవెల్లో గ్రాండ్గా ఫెస్టివల్ ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు అందరం ఎదురుచూస్తున్న పార్ట్కి వచ్చాం. అసలు ఈ ఫెస్టివల్లో స్టూడెంట్స్ ఏం చేస్తారో, ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయో చూసేద్దాం రండి. మొదటి రోజు కంప్లీట్గా ఇంగ్లీష్కి డెడికేట్ చేశారు. ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కదా, సో స్టూడెంట్స్లో ఆ స్కిల్స్ను పెంచడానికి కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయన్నమాట. చూడండి, ఇక్కడ కేవలం క్లాసులు చెప్పడం లాంటివి లేవు. డిబేట్స్, స్టోరీ టెల్లింగ్, క్విజ్ కాంపిటీషన్స్, రోల్ ప్లే, ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ ద్వారా ఇంగ్లీష్ను సరదాగా నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇది ఖచ్చితంగా వాళ్లలో ఇంట్రెస్ట్ను బాగా పెంచుతుంది. రెండవ రోజు మన దేశంలో చాలా ముఖ్యమైన 3 భాషలకు కేటాయించారు. అవి హిందీ, సంస్కృతం మరియు ఉర్దూ. ఈ భాషల వెనుకున్న కల్చరల్ వాల్యూని విద్యార్థులకు తెలియచేయడమే దీని లక్ష్యం. ప్రతి భాషకు దానికంటూ ఒక స్పెషాలిటీ ఉంటుంది కదా. అందుకే చూడండి, హిందీకి డిబేట్లు, సంస్కృతానికి శ్లోకాలు, ఉర్దూకి గజల్స్, ఇలా ఆ భాషల కల్చర్కి తగ్గట్టుగా యాక్టివిటీస్ను డిజైన్ చేశారు. చాలా బావుంది కదా. ఇక మూడో రోజు, నాలుగో రోజు కంప్లీట్గా మన ప్రాంతీయ భాషలకు కేటాయించారు. గిరిజన భాషలు, సరిహద్దు భాషలు, ఇంకా మన మాతృభాష తెలుగు, వీటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. భాషా వైవిధ్యం పట్ల వాళ్లకున్న కమిట్మెంట్కి ఇది ఒక ఉదాహరణ. గిరిజన ప్రాంతాల్లో అయితే వాళ్ల కల్చర్ని చూపించే డాన్స్లు, పాటలు ఉంటాయి. అలాగే ఒరియా, తమిళం, కన్నడ మాట్లాడే బార్డర్ ఏరియాల్లో ఆ భాషల్ని ఎంకరేజ్ చేస్తారు. ఇక మన తెలుగు భాష విషయానికొస్తే స్కిట్స్, పద్యాలు, డిబేట్స్, ఇలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. రైట్, ఇక చివరి సెక్షన్కి వచ్చేశాం, అంతిమ ఫలితం. ఇంత ఖర్చు చేసి ఇన్ని కార్యక్రమాలు చేశాక
సక్సెస్ని ఎలా కొలుస్తారు? ఫైనల్గా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యిందా లేదా అని 3 విషయాల ద్వారా చూస్తారు. 1 స్టూడెంట్స్ లాంగ్వేజ్ స్కిల్స్ పెరిగాయా? 2 వాళ్లలో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఇంటరాక్ట్ అవ్వడం పెరిగిందా? ఇక మూడోది చాలా ముఖ్యమైనది, భాషను కేవలం క్లాస్ రూంలోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా వాడుతున్నారా లేదా అన్నది చూస్తారు. చివరగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. కొన్ని రోజులపాటు జరిగే ఈ అక్షరాల పండుగ ఒక స్టూడెంట్ ప్రపంచాన్ని ఎలా మార్చగలదు? వాళ్ల ఆలోచనా విధానాన్ని, కాన్ఫిడెన్స్ని, వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూసే దృష్టిని శాశ్వతంగా ఎలా ప్రభావితం చేయగలదు? దీని ఇంపాక్ట్ ఎంత లోతుగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.